హాయ్! ఎలా ఉన్నారు అందరూ? దగ్గర దగ్గర 7-8 రోజులు అయిపోతుంది వీడియో పెట్టి. అస్సలు టైం కుదరట్లేదండి. అయితే మంచి వీడియోతో వచ్చేసాను. మీ దగ్గర ఒక్క 15-20 నిమిషాలు టైం ఉంటే సింపుల్‌గా చికెన్ కర్రీ ఈజీ వేలో వెరైటీగా వితౌట్ ఆనియన్ విత్ క్యాబేజ్ అనమాట. అంటే ఇది క్యాబేజ్ చికెన్ అనుకోవచ్చు. హెల్తీ వేలో చేశాను. క్యాబేజ్ అనేది హెల్త్‌కి చాలా మంచిది. క్యాబేజ్‌తో ఈ చికెన్ యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలామంది క్యాబేజ్ ఇష్టపడరు. బట్ ఈరోజు నేను మీకు చూపించిన విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఈ క్యాబేజ్ చికెన్ చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ముందుగా ఒక 7-8 స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్యాబేజ్ వీలైనంత సన్నగా బారుగా కట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే అండి చాలామందికి డౌట్ ఉంటది. క్యాబేజ్ చికెన్ ఏంటి? క్యాబేజ్ అసలు టేస్టే అంత ఉండదు బాగోదని చెప్పేసి. బట్ మీకు ఈ వీడియోలో కొన్ని సీక్రెట్స్ చెప్తాను. ఇలా ఒకసారి చేసి చూడండి. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా బాగా తింటారు. వారానికి 2-3 టైమ్స్ అన్న తింటారు. ఈ క్యాబేజ్ అనేది హార్ట్‌కి చాలా మంచిదండి. బట్ చాలామంది అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే టేస్ట్ బాగోదని చెప్పేసి. బట్ ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది. అయితే సీక్రెట్ నెంబర్ 1 ఏంటంటే ఈ క్యాబేజ్ మనం చాలా కర్రీస్‌లో వేసుకోవచ్చు. బట్ ఏ విధంగా వేసుకోవాలంటే నేను చూసారా మన క్యాబేజ్ అనేది ఆనియన్ వేసిన తర్వాత అంటే ఆనియన్ ఈ కర్రీలో వేయడం లేదు. ఆనియన్‌కి బదులుగా నేను క్యాబేజ్ వాడాననమాట. అయితే చెప్తున్నాను. నార్మల్‌గా మనం ఆనియన్స్ వేస్తాం కదా! ఆనియన్స్ ఏ కర్రీలో వేసినా సరే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుతాం. సేమ్ అదే విధంగా ఈ క్యాబేజ్‌ని కూడా బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. అలా రాకపోతే మీకు టేస్ట్ బాగోదనమాట. క్యాబేజ్ అనేది అంత రుచి రాదు. ఓకేనా? బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో నేను మిర్చి వేశాను. ఒక 2 మిర్చి సన్నగా చిన్నగా కట్ చేసుకొని, ఒక టొమాటో వేసుకున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 7-8 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఫ్రెష్‌గా తెచ్చుకున్న చికెన్ ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసి, ఈ చికెన్ అనేది ఇందులో వేసేసి, ఇప్పుడు మనం వేసిన వెజ్జీస్ అన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకుందామండి. ఇంకొకటి ఇందులో మీరు గనుక గమనిస్తే నేను టొమాటో, మిర్చి అలాగే క్యాబేజ్ ఈ 3 వేగుతున్న టైంలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మ్యాండేటరీ. ఎందుకంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి టేస్ట్ వల్ల. అందులోను చికెన్ వేసినప్పుడు అసలు స్కిప్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా బాగా వేగాలండి. ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. అయితే వేగే టైంలో కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఈ విధంగా వాటర్ పోయటం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. అంటే మనం వేసిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా! అవన్నీ లైట్‌గా మాడే అవకాశం ఉంటుంది. అదే మనం లైట్‌గా వాటర్ పోసుకున్నామనుకోండి ఎక్కడ కూడా మాడదు. మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఉడకటం కూడా బాగా ఉడుకుతుందన్నమాట కర్రీ అనేది. ఈ విధంగా ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మంచిగా ఉడికించుకోండి. ఎక్కడా కూడా హై ఫ్లేమ్ పెట్టొద్దండి. హై ఫ్లేమ్ పెట్టారంటే మీకు టేస్ట్ అంత రాదనమాట. ఎప్పుడైతే మనం కర్రీ అనేది నిదానంగా, మంచిగా, ఇష్టంగా చేసుకుంటామో, ఎప్పుడైతే స్లోగా ప్రాసెస్ అనేది జరుగుతుందో దాని అవుట్‌పుట్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ కూడా అంతే. ఎంత నిదానంగా మనం చేసుకుంటే అంత మంచి రుచితో వస్తుందనమాట. అయితే పెద్దగా టైం ఏం పట్టదు. ఒక 20-25 మినిట్స్‌లో అయిపోతుంది ఈ కర్రీ. ఎందుకంటే నేను పెద్దగా ఏమీ వేయడం లేదు. సింపుల్‌గా చూపిస్తున్నాను. వెజ్జీస్ వేసాం. ఇప్పుడు మసాలాస్ 1 స్పూన్ సాల్ట్ అయితే వేశాను. 1 స్పూన్ కారం అయితే వేశాను. ఈ రెండిటితో పాటుగా 1 స్పూన్ చికెన్ మసాలా అయితే వేశాను. బయట దొరుకుతుంది మనకి చికెన్ మసాలా. ఈ మూడిటితో పాటుగా ధనియా, జీరా పౌడర్. ఈ మూడిటితో పాటుగా ధనియా, జీరా పౌడర్ కూడా 1 స్పూన్ అయితే వేస్తాను. ఇవన్నీ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్నాం కదా! ఉడికించుకున్న తర్వాత ఈ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఈ మసాలాస్ అన్నీ ప్రతి ముక్కకి బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అలా వదిలేయాలి. వదిలేస్తే మనం అనుకున్న రుచి అనేది గ్యారంటీగా పర్ఫెక్ట్‌గా నెక్స్ట్ లెవెల్‌లో వస్తుంది. ఈ కర్రీ అనేది చపాతీలో గానీ, వేడి వేడి వైట్ రైస్‌లో గానీ చాలా బాగుంటుంది. అదిరిపోతుంది. అయితే ఇక్కడ టిప్ ఏంటంటే లాస్ట్‌లో ఇప్పుడు వాటర్ పోసాం కదా! పోసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మంచిగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తరువాత ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేస్తే ఏమవుతుందంటే మనకి కర్రీ మొత్తం కూడా దగ్గరికొస్తుందనమాట. ఫుల్‌గా దగ్గరికొచ్చేయాలి. ఈ పులుసు మొత్తం కూడా ఇలా వాటర్‌గా ఉండకూడదు. మన మాంసం ఏదైతే ఉందో మొత్తానికి పట్టేసి
ఎప్పుడైతే కర్రీ దగ్గరికి వస్తుందో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ 10-15 నిమిషాలు లాస్ట్‌లో ఉడికిస్తున్నాం చూడండి. ఈ టైంలో వస్తుంది మనకి మన గది మొత్తం కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. ఈ లాస్ట్‌లో ఈ ప్రాసెస్ మట్టుకి చాలా మ్యాండేటరీ. ఎందుకంటే మనకి ముక్క ఉడకాలన్నా, ఆ పులుసు అనేది మంచి రుచి రావాలన్నా లాస్ట్‌లో ఈ 10-15 నిమిషాలు మనమైతే ఉడికించాలి. ఇంకొకటి చెప్పా కదా, లో సెగలో మాత్రమే ఉడికించండి. సెగ ఎక్కడ కూడా పెంచొద్దు. సెగ పెంచితే మీకు దగ్గరికొచ్చేసింది కర్రీ, బట్ రుచి రాదనమాట. చూసారా? ఈ విధంగా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంక మన కర్రీ అనేది ఆపేసుకుంటమే. మరి మీరు కూడా చేసి ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందనేది చెప్పడం కామెంట్ సెక్షన్‌లో మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం ఆనియన్ వాడలేదు, క్యాబేజ్ యూజ్ చేసాం. చాలా బాగుంటుంది చెప్పినట్టు మీరు గనక చేశారంటే. మరి వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.